ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఒంగోలు నగరంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నగరంలోనే అంబేద్కర్ భవన్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, గాంధీ పార్క్, ముస్లిం సాదిఖానా, నగరపాలక సంస్థ పరిధిలోని 70 సచివాలయాలతో పాటు కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద లైవ్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు. లైవ్ కార్యక్రమంలో చంద్రబాబు అను నేను అనగానే ఆ ప్రాంతం అంతా జై చంద్రబాబు, జై జనార్దన్ నినాదంతో మారుమోగింది. అనంతరం స్వీట్లు పంచుకొని తెలుగు తమ్ముళ్ళు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మాటలు మీతో పంచుకుంటూ శిథిలం స్థాయికి వెళ్ళిన దాన్ని మెరగలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే మనిషి సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, వెట్టుపడి రవికుమార్ గారు, అలాగే కె దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, ఎస్ సవిత గారు, అలాగే వాసంశెట్టి, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాగెళ్ల మనోహర్ గారు, శ్రీ అనిత బంగరు, ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు. వారికి మనం మనస్ఫూర్తిగా మూర్తులు చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు గవర్నర్ గారు, డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోకి వీక్షణున్నారు. ప్రభుత్వంలో పదవీ స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో విలువలు సాధించే నేతలంతా చేస్తూ ఉన్నారు. మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ లో వారు రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా. మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి ఇచ్చేస్తారు. మనం చూడబోతున్నాం, అహంకారాన్ని దర్శించబోతూ ఉన్నాం, దరిచేరని తరతమ వేదభావాన్ని చూడబోతూ ఉన్నాం. అలాగే వృత్తి పట్ల అంత రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి, బాధ్యతతోటి, పరిపాలనలో మార్గదర్శకత్వంతో విశేషమైనటువంటి కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిగా భక్తులను